హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే ముంబైలో అయితే జరుగుతుంది. టాస్ గెలిచి ముంబై టీం అయితే ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది. ఈరోజు చెప్పాలంటే ఎక్సలెంట్గా ఆర్సీబీ అయితే ఎక్సలెంట్గా అయితే ఆడడం జరిగింది. స్టార్టింగ్లో ఫస్ట్ వికెట్ పోయినా కానీ విరాట్ కోహ్లీ పడికల్ ఇద్దరు కలిసి అయితే ఎక్సలెంట్ కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళకు తోడుగా పడిదర్ అయితే 64 రన్స్ కొట్టి ఎక్సలెంట్ కంబ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కోహ్లీ వచ్చేసి 67 రన్స్, పడిదర్ వచ్చేసి 64 రన్స్ అయితే వాళ్ళకు ఎక్సలెంట్గా అయితే ఒకరికొకరు అయితే ఎక్సలెంట్ కంబ్యాక్ అయితే ఆర్సీబీకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆర్సీబీ టోటల్ 20 ఓవర్లలో 221 రన్స్, 5 వికెట్లు కోల్పోయి అయితే రన్స్ అయితే చేయడం జరిగింది. ముంబై ఇండియన్స్ తరఫున బోల్ట్ అయితే 2 వికెట్లు తీసుకోవడం అయితే జరిగింది. చూడాలి, ముంబై ఇండియన్స్ కూడా ఎక్సలెంట్ ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే లాస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడలేదు, కానీ ఈ మ్యాచ్లో అయితే రోహిత్ శర్మతో పాటు బుమ్రా కూడా అయితే రావడం జరిగింది. బుమ్రా అయితే ఎక్సలెంట్ అయితే బౌలింగ్ వేయడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ అయితే ముంబై ఇండియన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. రోహిత్ శర్మ ఓపెనర్గా వచ్చి అయితే 17 రన్స్ అయితే కొట్టడం జరిగింది. ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే. అసలు ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ అంటే నిజంగా చెప్పాలంటే ఐపీఎల్లో ఇదే బెస్ట్ మ్యాచ్ అయితే అవుతుంది. ఫైనల్ మ్యాచ్ కూడా ఇంత కిక్ ఇస్తుందో ఇయ్యదో తెలియదు, కానీ ఈ మ్యాచ్ మాత్రం అయితే ఎక్సలెంట్ కిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మ్యాచ్ అయితే ఏం బ్యాటింగ్ చేశారు. అందులో తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్లో అయితే రిటైర్డ్ హార్ట్గా అయితే వెళ్ళడం జరిగింది. అదే కోపంతో అయితే ఈ మ్యాచ్లో అయితే ఏం ఆడడం జరిగింది. ఫుల్ స్ట్రైక్ రేట్తో అయితే ఏకదమ్ అయితే ఆడడం అయితే జరిగింది. సూర్యకుమార్ యాదవ్ 28 రన్స్ చేసి అవుట్ అయ్యడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా ఏం కొట్టడం జరిగింది. హార్దిక్ పాండ్యా 13వ ఓవర్, 14వ ఓవర్, 15వ ఓవర్ 3 ఓవర్లనైతే ఏం మ్యాచ్ అది మాత్రం అయితే ఒకానొక టైంలో ముంబై ఇండియన్సే గెలుస్తుంది, ఇంకా ఒక ఓవర్ మిగిలిండగానే గెలుస్తుంది అన్నట్టుగా 4లు 6లు అయితే బాధడం జరిగింది. ఆ తర్వాత భువనేశ్వర్ వేసిన బౌలింగ్లో అయితే తిలక్ వర్మ అవుట్ అవ్వడం జరిగింది. 56 రన్స్ చేసి అవుట్ అవ్వడం జరిగింది. హజిల్వుడ్ వేసిన బౌలింగ్లో హార్దిక్ పాండ్యా 6కు ట్రై చేసి అవుట్ అవ్వడం అయితే జరిగింది. జస్ట్ 42 రన్స్ 15 బాల్లాలని కొట్టి బాధిండు. తర్వాత లాస్ట్ ఓవర్ అయితే కృణాల్ పాండ్యా అయితే వేసి 4 వికెట్లు తీసుకోవడం అయితే జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ అయితే ఎక్సలెంట్ మ్యాచ్. సూపర్. ఎంత టెన్షన్ వచ్చిందంటే అసలు ఎవరు గెలుస్తారు, ఓవర్కు ఒకసారి ఆర్సీబీ, ఒకసారి ముంబై ఇండియన్స్ ఏ మ్యాచ్ గెలుతుందో చెప్పలేనంత మాత్రం అయితే ఎక్సలెంట్ అయితే కిక్ ఇవ్వడం అయితే జరిగింది. ఆర్సీబీలో 4 వికెట్లు కృణాల్ పాండ్యా తీసి టాపర్గా అయితే ఉండడం జరిగింది. క్రికెట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీతో అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్స్, లైక్స్, కామెంట్ చేసి వీడియో ఎలా ఉందో చెప్పండి.